నమస్తే, నేను సిరి. ఆర్జికర్ డాక్టర్ మృతదేహం మీద మహిళ డిఎన్ఏ ఉన్నట్టు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే మన కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ కేసు ఏదైతే ఉందో దానికైతే ఎవరైతే ఉన్నారో అతనికైతే జీవిత ఖైదు అయితే వేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకా కొన్ని అనుమానాలు అయితే చాలామంది వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ సబ్మిట్ చేసిన వాటిలలో డాక్టర్ బాడీలో ఫిమేల్ డిఎన్ఏ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. సార్, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు అట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇది ఏదన్నా తప్పు జరిగిందంటారా? మీరు అన్నట్టు ఈ గత ఆగస్టు 9న కలకత్తాలో ఆర్జికర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో ఒక పీజీ స్టూడెంట్ని, మెడికల్ స్టూడెంట్ని అత్యాచారం చేసి హత్య చేయటం అనేది దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ పనితీరు మీద కూడా చాలా అనుమానాలు రేకెత్తించింది. తర్వాత దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, డాక్టర్లు దీని మీద నిరసన ప్రదర్శన చేశారు. వీళ్ళు కాకుండా పాఠశాల విద్యార్థులు, కాలేజీల విద్యార్థులు కూడా దీని మీద ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఇంత నిరసన మనం చూడలేదు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఈ సంఘటన మీద విచారణ చేసినటువంటి పోలీసులు ఒక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సంజయ్ రాయ్ అంటే అతను ఒక పోలీస్ వాలంటీర్, అంటే పూర్తి పోలీస్ కాదు, ఒక హోమ్ గార్డ్ లాంటి ఉద్యోగం అతను ఈ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉంటున్నాడు. డ్యూటీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే అతనికి మెడికల్ కాలేజీలో ఈ వాచ్మెన్లు, తర్వాత ఇతర స్టాఫ్, మెడికల్ స్టాఫ్తోనూ, నాన్ టీచింగ్ స్టాఫ్తోనూ పరిచయం ఉంటుంది. ఎందుకంటే అతను ఆ ప్రాంగణంలో అన్ని భవనాల్లో కూడా తిరుగుతూ ఉంటాడు కాబట్టి తెలిసిన వ్యక్తిగా ఆయనకి అబ్జెక్షన్ జరగలేదు. ఈ ఒక మెడికల్ స్టూడెంట్, పీజీ స్టూడెంటు రాత్రి డ్యూటీలో ఉండి కొంతసేపు ఆ సెమినార్ హాల్కి అనుబంధంగా ఉన్న ఒక రూమ్లో పడుకుంటే, మరి ఆ అనుబంధంగా ఉన్న రూమ్లోకి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి వెళ్ళి రేప్ చేశాడు. తర్వాత ఆ అమ్మాయిని బయటకు చెప్తుందేమో అన్న భయంతో హత్య చేశాడనేది తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, తండ్రి ఒక 4 మగాళ్ళు, 2 స్త్రీలు కూడా ఈ హత్యలో భాగస్వాములుగా ఉన్నారని నాకు అధికారులు చెప్పారు అన్నాడు. ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పులో అక్కడ ఉండే సెషన్స్ కోర్టు ఆ వ్యక్తికి, సంజయ్ రాయ్కి చనిపోయే అంతవరకు కూడా, అంటే జీవిత ఖైదని కాదు, అతను బ్రతికి ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలి, చనిపోయిన తర్వాత మాత్రమే అతన్ని శవాన్ని బయటికి ఇస్తారు, అలాంటి శిక్ష వేసాడు. అసలు యాక్చువల్గా ఈ కేసులో చాలామంది అనుకున్నది ఏంటంటే ఉరిశిక్ష వేస్తారని. కానీ ఆ సెషన్స్ కోర్టు జడ్జి చెప్పిన మాట ఏంటంటే, అంటే ప్రభుత్వం కూడా అప్పీల్ చేసింది, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా కోర్టుకి ఉరిశిక్ష ఏమని. అతి అసాధారణమైనటువంటి కేసుల్లో మాత్రమే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేస్తారు. ఈ కేసులో ఆ సెషన్స్ జడ్జి గారు చెప్పింది కూడా ఏంటంటే, ఇది అతి అసాధారణమైన నేరం అయితే కాదు అని. అందువల్ల అతను చనిపోయేటంతవరకు జైల్లో ఉండాలని శిక్ష వేశాడు. దీని మీద సెంట్రల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఇతని డిఎన్ఏ 100% ఆ అమ్మాయి శరీరంలో దొరికింది. ఓకే, అంతవరకు అనుమానం లేదు. కానీ మరో మహిళకు సంబంధించిన కొంత డిఎన్ఏ ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో ఉండటం కొంత సంచలనం కలిగిస్తూ ఉంది. ఈ రిపోర్ట్ని చూసిన తర్వాత ఆ జడ్జి గారు కూడా పోస్ట్ మార్టం వీడియోని కూడా మళ్ళీ ఆయన చూడటం జరిగింది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఆ పోస్ట్ మార్టం ఒక ప్రొసీజరల్గా జరిగిందా, కరెక్ట్ ప్రోటోకాల్ మెయింటైన్ చేశారా, అంటే కరెక్ట్గా స్టెరిలైజేషన్ జరిగిందా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అని. అయితే ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ వీడియోలో, పోస్ట్ మార్టం వీడియోలో వాళ్ళు వాడిన పరికరాలని సరైన ఫెసిలిటీస్, వస్తువులు లేకపోవటం వలన పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయలేదు. అంటే పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయలేదు అంటే, సపోజ్ అంతకుముందు కనుక ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఒక మహిళకు సంబంధించిన సర్జరీలో కానీ ఇంకేదన్నా ట్రీట్మెంట్ ప్రొసీజర్లో కనుక వాడి ఉంటే అందులో ఉండే డిఎన్ఏ క్లారిటీ అంటే పూర్తిగా స్టెరిలైజ్ అవ్వకపోతే ఈ
ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. ప్రతిస్పందించే అవకాశం ఉంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిందా అనేది ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో లేవు, చాలా చిరు ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి, కొంచెం ఆనవాళ్ళు. అది ఆయన ఆ రిపోర్ట్ చూసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని అక్కడ ఉన్న వస్తువులో అంతకన్నా వాళ్ళు డాక్టర్స్ చేయలేరు. పోస్ట్ మార్టంకి చేసేటప్పుడు పూర్తి స్థాయి స్టెరిలైజేషన్ జరగకపోవటం వలన జరిగిన అవకాశం అనేది ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమ్మాయి తండ్రి మొదటి నుంచి చెప్తున్నాడు 4 పురుషులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని. అయితే ఒక 2 మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు. దీని మీద రాజకీయ వివాదం చాలా ఉంది. ఆ కాలేజీలో ఒక డ్రగ్ మాఫియా పనిచేస్తుందని, ఆ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఈమె పోలీసులకి సమాచారం ఇస్తుందని, దానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, కాబట్టి ఆ మాఫియాకి సంబంధించిన సభ్యులు, వాళ్ళకుండే హై కాంటాక్ట్స్లో ఉన్న కొందరు పెద్దలు కూడా ఈమె హత్యలో పరోక్ష భాగస్వాములుగా ఉన్నారని, ఈమె మీద అత్యాచారం చేయించడంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని వినియోగించారని చెప్తున్నారు. దీనికి తోడు ఫస్ట్ ఇచ్చిన కొన్ని ఫొరెన్సిక్ రిపోర్ట్స్లో ఒక 100 to 150 ml స్పెర్మ్ ఆమె బాడీలో దొరికింది అనేది కూడా చెప్పారు. నిజానికి అంత క్వాంటమ్ ఆఫ్ స్పెర్మ్ ఉండటం అనేది ఒక వ్యక్తితో జరిగేదైతే కాదు, ఎక్కువ మంది పాల్గొని ఉంటారనేది అప్పుడు కూడా ఒక అనుమానం వచ్చింది. అది మనం యాజ్ ఎ లేమ్యాన్గా మనం చెప్పలేము, అది డాక్టర్స్ మాత్రమే చెప్పగలుగుతారు. అది ఆ క్వాంటమ్ మొత్తం స్పెర్మేనా లేకపోతే ఇంకేమైనా ద్రవాలు ఏమైనా కలిసి మిక్స్ అవ్వటం వలన జరిగింది ఆ బాడీలో అనేది. ఎందుకంటే ఇప్పుడు హత్య జరిగిన సమయానికి పోస్ట్ మార్టం జరిగే సమయానికి కొన్ని గంటలు అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది, ఎంత త్వరగా చేసినప్పటికీ కూడా మెడికల్ కాలేజీ అయినా. ఎందుకంటే దాని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అది చాలా తీవ్రమైన కేసుగా పరిగణించింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా. అందువల్ల తరో ఇన్వెస్టిగేషన్ చేయటానికి పోలీస్ కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకునే సందర్భం ఉంటుంది. అది నిజానికి ఇంకా సూక్ష్మంగా, అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి మహిళా డిఎన్ఏ పాయింట్ ఒకటి, తర్వాత స్పెర్మ్ క్వాంటమ్ గురించి ఇంకా కొంచెం డీప్గా, ఇప్పుడు అమ్మాయిది ఎలాగో బాడీ క్రిమేట్ అయిపోయింది వేరే మాట, బట్ సైంటిఫిక్గా, మెడికల్గా, ఫొరెన్సిక్గా ఉండే పాసిబిలిటీస్ని రివ్యూ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు ఎలాగో కోర్టు అయితే శిక్షార్హం సంజయ్ రాయ్ కేసేసింది, కానీ ఇప్పుడు వచ్చిన డౌట్స్ దృష్ట్యా ఒక ఎక్స్పర్ట్ కమిటీ, హై లెవెల్ కమిటీ సీరియస్గా అంటే వేసి అసలు దాని మీద ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు. జ్యుడిషియరీ తీసుకుని నిజంగా కనుక ఆ మెడికల్ డాక్టర్స్, సీనియర్ మెడికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్లో కనుక ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనుక ఉంటే మళ్ళీ పోలీసులను ఆదేశించవచ్చు, ఇంకా కూడా మీరు ఇంకా డీప్గా చేయండి అని. ఆ అమ్మాయి ఫాదర్ కూడా ఏం చెబుతున్నాడంటే సిబిఐ వాళ్ళు కూడా పూర్తిగా ఆ అమ్మాయి మెడ మీద కూడా కొన్ని గాయాలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఆరోపించేది ఏంటంటే సార్, అసలు ఈ సంఘటన ఇక్కడ జరగలేదు, ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట్లా చేస్తుంటే కొంత ఘర్షణ అయితే జరుగుతుంది, పెనుగులాట జరుగుతుంది. ఆ పెనుగులాట జరిగిన ఆనవాళ్ళు అక్కడ లేదు, అది ఎక్కడో జరిగింది, తీసుకొచ్చి ఇక్కడ వేసారు, ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేసారు అన్న వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఆ పెనుగులాట జరిగితే ఎంతో కొంత అక్కడ ఉన్న ఆ డిస్టర్బెన్స్ కూడా ఎట్లా లేదు. అండ్ ఇంకొకటి, ఒక మనిషికి ఇంత ఉండదు, ఒకే వ్యక్తి చేసే అంత లాగా లేదు ఇది. ఖచ్చితంగా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. వీటన్నిటికి కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా ఇంతవరకు ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు. అది సిబిఐని కూడా వాళ్ళు నిందిస్తున్నారు, ఎందుకంటే బాడీ పైన కొన్ని మార్క్స్ ఉన్నాయి, ఇంజురీస్ ఉన్నాయి. ఆ ఇంజురీస్ ఏంటి, దేనికి సంబంధించిందన్న కూడా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోలేదు అంటున్నారు. వాటికి సంబంధించిన స్వాబ్స్ తీయలేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణకి సెంట్రల్ ఫొరెన్సిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి కొంత వేరియేషన్ కనపడుతుంది, అంటే పోలికలు కూడా కనపడుతున్నాయి. అంటే ఒక మహిళకి సంబంధించిన డిఎన్ఏ దొరికింది బాడీలో అంటే మరి అది ఎలా దొరికింది, లేదు జడ్జి గారు కనుక ఒపీనియన్ కనుక అయినట్టు స్టెరిలైజేషన్ జరగకపోవటం వల్ల ఇన్స్ట్రుమెంట్స్లో ఆ గతంలో ఉన్న ఇవి డిఎన్ఏ కొంత స్టెరిలైజ్ కాక ఇందులో వచ్చిందా అనేది ఇప్పుడు సీరియస్గా ఒక సీనియర్ డాక్టర్స్తో ఒపీనియన్ అయితే ఇప్పించాలి, ఒక ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ లాగా. కొన్ని మీరు అన్నట్టు మెడికల్ డౌట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ. ఈ 2 అంశాల మీద ఇప్పుడు ఈ హాస్పిటల్కి సంబంధం లేకుండా
బయట ఎక్స్పర్ట్స్ని, వేరే హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ని మెడికల్ రిపోర్ట్ని రివ్యూ చేయించాలి. చేసి ఆ రిపోర్ట్ని మళ్ళీ జడ్జి గారికి సమర్పిస్తే ప్రభుత్వానికి కూడా దీని మీద ఫర్దర్గా కనుక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి కనుక ఉంటే సిబిఐ వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడు అతనికి ఇచ్చిన సంజయ్ రాయ్కి ఇచ్చిన శిక్ష కూడా పూర్తి స్థాయిలో ప్రజలను సంతృప్తి పరచలేకపోయింది. ఒక రకంగా ఉరిశిక్ష వేస్తేనే అతనికి న్యాయం జరుగుతుంది. ఆయన కూడా ఒకటి అంటున్నారు కదా సార్, నన్ను కావాలని కొంతమంది పెద్దవాళ్ళు ఇందులో ఇరికిస్తున్నారు, అది మీకు అర్థం కావట్లేదు అని ఫస్ట్ టైం కూడా అప్పుడు పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మరి ఆయన మాటను కూడా ఒకసారి చూసి ఆ రకంగా కూడా విచారణ చేయొచ్చు కదా సార్? అంటే ఒకటి, ఇప్పుడు ఇలాంటి నేరాల్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా నేను చేశానని అయితే చెప్పడు. ముందు ఒప్పుకున్నా కూడా నేను చేశాను ఒప్పుకున్న తర్వాత లాయర్లు ఇచ్చిన సలహా మేరకి, బంధువులు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకి డిఫర్ అవుతాడు, నేను చేయలేదని చెప్తాడు. కానీ ఇక్కడ బాగా ఎవిడెన్స్ దొరికేది ఏంటంటే, ఒకటి కెమెరాలో ఇతను అక్కడ తిరగటం కనపడింది ఆ టైంలో, రెండోది ఇతని DNA 100% ప్రూవ్ అయింది. ఈ రెండిటితో శిక్ష వేయటంలో తప్పేం లేదు, అంతవరకు అయితే పక్కా. కాకపోతే ఇంకా దీని వెనకాల ఇంకెవరున్నారనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. రెండోది ఏంటంటే, మెడికల్గా కొన్ని సందేహాలు వచ్చినాయి కాబట్టి ఆ సందేహాలకి మెడికల్ ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఒపీనియన్ అయితే తీసుకోవాల్సి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ మన వీక్షకులు.